అప్పట్లో బీఆర్ఎస్ దెబ్బకు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది కాంగ్రెస్. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది హస్తం పార్టీ. 2019లో సీఎల్పీని విలీనం చేసుకున్నారు కేసీఆర్. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్. మొదట ఫిరాయింపులు వద్దనుకున్న హస్తం లీడర్లు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ చేశారు. రాష్ట్రంలో 2019 లోక్సభ ఎన్నికల టైంలో అప్పటి సీఎం కేసీఆర్ అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీయో ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో రిపీట్ అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసుకోగా ఇప్పుడు సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని సీఎల్పీని విలీనం చేసుకుంది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తివేసినట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. మొన్నటి వరకు పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇవ్వొద్దని భావించినా ఇప్పుడు రూట్ మార్చారు అధికార పార్టీ. ఈ సర్కార్ 6 నెలలే ఉంటది, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని పదే పదే ప్రతిపక్ష లీడర్లు చేస్తున్న కామెంట్లతో సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు. చేరికల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో ఇప్పుడు కూడా సరిగ్గా అదే తీరును అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఆయనను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. దానంతో పాటు గతంలో సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితం కాగా బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడవద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటు నుంచి అలాంటి కార్యక్రమాలకు తావివ్వలేదు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతామని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల వినతులను పరిగణలోకి తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. వారంతా మర్యాద పూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వేదికల మీద చాలాసార్లు కామెంట్స్ చేశారు. ఆయన 6 నెలల సర్కార్ అంటూ చేసిన ఆ కామెంట్లే ఇప్పుడు బీఆర్ఎస్ కొంప ముంచుతున్నాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్ చేశారు. ఆ 2 పార్టీల నుంచి వరుసగా ఇలాంటి కామెంట్లు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చర్చించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరికలకు ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల సమయానికి వారందరినీ పార్టీలోకి తీసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ కు మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున వారిలో 2/3 అంటే 26 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది. ఇలా విలీనమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు. అందుకే చట్టపరంగా అడ్డంకులు లేకుండా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో గెలిచి బీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో అవసరం లేకపోయినా 2019 పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ని పూర్తిగా బలహీనపరచాలని ఫిరాయింపులకు తెరలేపారు. నాటి లోక్సభ ఎన్నికల టైంలో అప్పటి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వరుసగా పిలిపించుకొని మాట్లాడారు. అలా కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని సీఎల్పీని విలీనం చేసుకున్నారు. అప్పట్లో దీనిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫిరాయింపులు ఉండవని చెప్పింది. ప్రస్తుత పొలిటికల్ ఈక్వేషన్స్ తో గేట్లు ఎత్తామని అంటున్నారు అధికార హస్తం పార్టీ లీడర్లు.